హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి. చేసిన మేలును ఇక అవసరం తీరగానే మర్చిపోవడం, అలాగే మన మనుషులకి వెన్నెతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. నిజమే కదండి. ఈ లోకం తీరు ఎలా ఉంది అంటే ఇక కింద పడితే పట్టించుకోరు, అలాగే మనం పైకి ఎదిగితే జీర్ణించుకోను లేరు. నిజమే కదా. ఏ మనిషికైనా కూడా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువను తీలేము, అలాగే తేలేము కూడా. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. జీవితంలో ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఇక ప్రతి పాఠం కూడా ఒక వ్యక్తిని తప్పకుండా మారుస్తుంది. స్త్రీల వెంటపడి విసిగించేవాడు ఇక ఏదో ఒకరోజు తప్పకుండా సర్వనాశనమవుతాడు. గుర్తుపెట్టుకోండి. పరిగెత్తే చోట మనం పరిగెత్తాలి, నడవాల్సిన చోట మనం నడవాలి. ఇక అలాగే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పరుగు పందెంలో పాకుతూ పోతాను అంటే కుదరదు. నీ గమ్యాన్ని తప్పకుండా చేరగలవు, కానీ విజేత మాత్రం ఎప్పటికీ కూడా అవ్వలేవు. అర్థమైంది కదండి. కాబట్టి పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి. పరిగెత్తే సమయంలో నడుస్తాను అన్నా, నడిచే సమయంలో పరుగెత్తుతాను అన్నా నీకు ఏమీ లాభం ఉండదు. ఇక కొడితే బలంపై కొట్టండి, వీరులుగా మిగిలిపోతారు. అలాగే బలహీనతపై కొట్టేవారు ఎప్పటికీ కూడా ఇక పిరికివారిగానే ఉండిపోతారు. గుర్తుపెట్టుకోండి. అలాగే అడవికి పోయిన రాముడు రాజే. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారికి ఖచ్చితంగా గెలుపుతో అనేది సంబంధం లేదు. ఇక రాజ్యంతో అసలు పనేమీ లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్నా కూడా వారు కూడా రాజే. నిజమే కదండి. అలాగే ఒక వ్యక్తి తనకు తానుగా ఇక పొందగలిగే శక్తి ఉన్నా కూడా దానికోసం భగవంతుణ్ణి ప్రార్థించడం అనేది మూర్ఖత్వం అవుతుంది. గుర్తుంచుకోండి. 25 వయసులో ఉండే అందం, ఇక అలాగే ఓపిక ఇక 60 ఏళ్లకు ఉండవు కదండి. అలాగే 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన ఇక 25 ఏళ్లకు అస్సలే రావు. ఇక అందుకే పెద్దవారు మనకి చెప్తూ ఉంటారు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇక ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని. ఇక వారిని అర్థం చేసుకోండి, వారి మాటలు వినండి, అంతేకాని తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి. వారు కోల్పోయిన జీవితాన్ని, వారు చేసిన తప్పుల వల్ల వచ్చిన అనుభవాన్ని అన్నింటినీ కూడా మీతో పంచుకుంటూ ఉంటారు. ఇక మీరు అలా చెయ్యొద్దు అని, అలాగే వారిలా జీవితాన్ని మీరు కోల్పోవద్దు అని ఆశిస్తూ ఉంటారు. నిజమే కదా. ఇక వారి స్వార్థం అనేది వారిలో ఏదీ ఉండదు, కానీ మీరు మాత్రం వారిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మీ భవిష్యత్తు గురించే అర్థం చేసుకోండి, అలాగే ఆలోచించండి కూడా, ఇక ఆచరించండి కూడా. అలాగే పెద్దలని గౌరవించండి. గుర్తుంచుకోండి. పిల్లల చిరునవ్వు, అలాగే పెద్దల ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా భగవంతుడి వరాలతో సమానం. గుర్తుపెట్టుకోండి. అలాగే మనుషులకి కోపం రావడం అనేది మానవ సహజం. అయితే ఖచ్చితంగా ఆ కోపాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో ఇక తెలుసుకోవడమే అది విఘ్నత అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, ఒక స్త్రీ నిన్ను నిజంగా ప్రేమిస్తే తన యొక్క మనసు మొత్తం నీకే ఇచ్చేస్తుంది. అందులో ఏ కోరికలు కూడా, ఏ దురుద్దేశం కూడా ఉండదు. నీ దగ్గర ఏదో కోరుకుని, ఏదో ఆశించి మిమ్మల్ని ఇష్టపడుతుంది అంటే మాత్రం కేవలం మిమ్మల్ని ప్రేమించినట్లు నటిస్తుంది అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం, అవునా?
అలాగే మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. జీవితంలో స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఎవరో ఇస్తే వచ్చేది కాదు. అలాగే ఎవరో బంధిస్తే అది పోయేది కూడా కాదు. నీ తలరాతను ఎప్పుడు కూడా నువ్వు నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే ఇక 100 సంతోషాలు నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా ఇదే నిజం. గుర్తుంచుకోండి. కాబట్టి విశ్వాసంతో ఉండండి. అష్ట కష్టాలు, ఆపదలు, బాధలు ఇవన్నీ లేని జీవితం ఏదైనా ఉందా? ప్రతి జీవితంలోనూ ఉంటాయి ఖచ్చితంగా. నిజమే కదండి. అయితే నాకో విషయం చెప్పండి. ఒకవేళ నౌకలన్నీ కెరటాలకు భయపడి కూర్చుంటే తీరాన్ని దాటడం ఎలా అవుతుంది? ఎప్పుడైనా ఒక చిన్న చీమని చూడండి. ఇక ఆకారంలో చిన్నదే అయినప్పటికీ అది చెప్పే పాఠం మాత్రం ఎంతో చాలా పెద్ద గొప్పది. కానీ మనం నేర్చుకోము. నిజమే కదా? అలాగే ఏదైనా చీమని ఒక్కసారి పరిశీలించండి. అది ఆహారాన్ని వెతుక్కుంటూ బయటకొస్తుంది. ఒక చిన్న గింజను చూసుకుంటుంది. ఎందుకు అంటే పెద్ద గింజ అయితే అది ఎత్తలేదు కాబట్టి. అది ఆ గింజని తీసుకుని బయలుదేరుతుంది. ఇక గోడ ఎక్కే ప్రయత్నం అనేది చేస్తుంది. జారి పడుతుంది. గింజ వెళ్ళి ఇంకెక్కడో పడిపోతుంది. మళ్ళీ వెళ్ళి దాని ముందర కాళ్ళ మధ్యలో పెట్టుకుంటుంది. ఇక మళ్ళీ బయలుదేరుతుంది. పడుతుంది, లేస్తుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ లేస్తుంది. చివరికి దాని పుట్టలో పెట్టి మళ్ళీ బయలుదేరుతుంది. ఇక ఆహారం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. కానీ ఓటమిని మాత్రం ఎప్పటికీ కూడా ఏ సమస్యగా ఒప్పుకోదు. మనం నేర్చుకోవాల్సింది కూడా ఈ పాఠమేగా. నిరంతరం పరిశ్రమిస్తూ శ్రమిస్తూ నిర్భయంగా కర్మని ఆచరించడం. ఇక ఇదే విజయానికి వేసే వంతెన. గుర్తుంచుకోండి. అదే విజయానికి గురి తప్పని అజేయ బ్రహ్మాస్త్రం. మోసం చేసిన వాడిది ఎంత తప్పు ఉంటుందో ఇక మోసపోయిన వాడిది కూడా తప్పే, అంతే తప్పే ఉంటుంది. ఎందుకు అంటే ఇక నమ్మితేనే కదా మోసం చేసేది. చీకట్లో నీ నీడ కూడా నిన్ను భయపెడుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే నీ నీడను కూడా నువ్వు నమ్మకూడదు. మిమ్మల్ని మాత్రమే మీరు నమ్ముకోండి. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఆగని కాలం కోసం ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించకు. ఇక సాగనివ్వు. జీవితాన్ని ఆటంకాల సుడి నుంచి ఆనందాల దారిలోకి సాగనివ్వు. కనిపించని ప్రపంచం ఇంకా చాలా ఉంది. ఇక అలా కృంగిపోతే ఎలా? ముందుకు సాగిపో. ఇక ధైర్యంతో ముందడుగు వెయ్యండి. అలాగే ధైర్యంగా ఉండండి. ఎప్పుడు కూడా ఎవరికి లొంగకండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.